యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజుకు బైబిల్ ప్రకారం ఖచ్చితమైన తేదీ ఉందని మీకు తెలుసా? బైబిల్ చెబుతుంది, యేసు పస్కా పండుగ సమయంలో విచారణకు నిలబడ్డాడు. రోమా గవర్నర్ పొంతి పిలాతు యేసుకు తీర్పు చెప్పిన స్థలం గబ్బతా, అనగా రాతి ప్రాంగణం. చరిత్రకారులు మరియు ఖగోళ శాస్త్రవేత్తలు పస్కా పండుగ తేదీలను పరిశీలించి చెప్తున్నారు. యేసు సిలువ వేయబడిన రోజు ఏప్రిల్ 3 క్రీస్తుశకం 33 శుక్రవారం. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు అసాధారణమైన చీకటి కమ్మిందని సువార్తలు చెప్తున్నాయి. అక్కడ రోమా న్యాయస్థానం ముందు నిర్దోషి అయిన యేసుక్రీస్తు మరణతీర్పు పొందాడు. కాని అదే రోజు ప్రపంచ చరిత్రలో రక్షణ కథ ప్రారంభమైన రోజయ్యింది. యోహాను 19:16. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన బైబిల్ నిజాల కోసం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజుకు బైబిల్ ప్రకారం ఖచ్చితమైన తేదీ ఉందని మీకు తెలుసా? బైబిల్ చెబుతుంది, యేసు పస్కా పండుగ సమయంలో విచారణకు నిలబడ్డాడు. రోమా గవర్నర్ పొంతి పిలాతు యేసుకు తీర్పు చెప్పిన స్థలం గబ్బతా, అనగా రాతి ప్రాంగణం. చరిత్రకారులు మరియు ఖగోళ శాస్త్రవేత్తలు పస్కా పండుగ తేదీలను పరిశీలించి చెప్తున్నారు. యేసు సిలువ వేయబడిన రోజు ఏప్రిల్ 3 క్రీస్తుశకం 33 శుక్రవారం. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు అసాధారణమైన చీకటి కమ్మిందని సువార్తలు చెప్తున్నాయి. అక్కడ రోమా న్యాయస్థానం ముందు నిర్దోషి అయిన యేసుక్రీస్తు మరణతీర్పు పొందాడు. కాని అదే రోజు ప్రపంచ చరిత్రలో రక్షణ కథ ప్రారంభమైన రోజయ్యింది. యోహాను 19:16. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన బైబిల్ నిజాల కోసం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.